ప్రధాన సంస్థ జలాల్పూర్లోనే ఉందండి. దీనికి అనుబంధంగా ఒక 50 ఎక్స్టెన్షన్ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఒక 34 సెంటర్స్ 10 జిల్లాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అంటే మనకు అంటే 10 జిల్లాలు అంటే ఏ జిల్లాల్లో ఉండదు? నల్గొండ ఉందండి, హుజూర్ నగర్ ఉంది, దాని తర్వాత ఇటుకు వస్తే మహబూబ్ నగర్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, అలా ఉన్నాయండి సెంటర్ ఆల్మోస్ట్. అంటే అక్కడ కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయా? లైక్ అంటే అక్కడ ఎక్కువగా చేసేది ఈ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ఉమెన్ టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ ఇలాంటివన్నీ నేర్చుకుని వాళ్ళు సొంతంగా చేసేసుకుంటూ ఉంటారు. అక్కడ జస్ట్ నేర్చేసుకొని వాళ్ళే సొంతంగా చేస్తారు. ఎందుకంటే అదే ప్లేస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఒక 2 కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయండి. హుజూరా నగర్ అదొక ప్లేస్ ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది. దాని తర్వాత కొల్లాపూర్, ఆదిలాబాద్లో కూడా రీసెంట్గా ఒక కంప్యూటర్ సెంటర్ని స్టార్ట్ చేశాము. అక్కడ చేసే పిల్లలకి ఉద్యోగాలు కూడా 100% ప్లేస్మెంట్ వస్తాయండి వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా డీమార్ట్లోనో లేకపోతే ఎనీ సూపర్ మార్కెట్లోనో డిఫరెంట్ కంపెనీలు వస్తాయి కదా మన దగ్గరికి. అంటే ఇప్పుడు సపోజ్ ఆటోమొబైల్ ఉందనుకోండి, టీవీఎస్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది. ఆ టీవీఎస్ వాళ్ళు వచ్చి మన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. టీవీఎస్ కంపెనీ యొక్క డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారు. అలాగే హార్డ్వేర్ ఉందనుకోండి, జియో వాళ్ళు తీసుకుంటారు. అలా కంపెనీస్ అన్నీ వస్తాయి మన దగ్గరికి, సెలెక్ట్ చేసుకుంటారు.